ఒక సంవత్సరంలో ఒక హీరోకు ఇన్ని ఉత్తమ నటుడు అవార్డులా? తెలుగు చలనచిత్ర చరిత్రలో 1975 సంవత్సరానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అందులో ఒకటి, ఒక హీరోకు ఏకంగా భారతదేశ స్థాయిలో ఫిల్మ్‌ఫేర్, దక్షిణ భారతదేశ స్థాయిలో మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు బంగారు నంది, తెలుగు సినిమా పత్రికల బ్యాలెట్‌లో ఎప్పటి నుండో ఉన్న సినీ హెరాల్డ్ పత్రిక 1970 సంవత్సరానికి గాను అవార్డుల కోసం పెట్టిన బ్యాలెట్‌లో ఏకంగా 1,00,000 మంది ప్రేక్షకులు పాల్గొనడం అంతకుముందు కనీ వినీ ఎరుగనిది. ఆ బ్యాలెట్‌లో అత్యధిక ఓట్లతో ఉత్తమ నటుడిగా శోభన్ బాబు ఎన్నికయ్యారు. అలాగే ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 1970 సంవత్సరానికి గాను బ్యాలెట్ పెట్టగా హీమ్యాన్ జీవనజ్యోతి చిత్రం నుండి ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యారు. అది వరుసగా హ్యాట్రిక్ అయింది. హైకోర్టు జడ్జి తదితర ప్రముఖులు, మేధావులు ప్యానెల్లో గల ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ అసోసియేషన్ వారిచే 1975 సంవత్సరంకు ఉత్తమ నటి అవార్డు కళాసాగర్, ఫిల్మ్ వరల్డ్ లాంటి సంస్థలతోనే కాకుండా స్థానిక సంస్థలైన తెనాలి క్లాసికల్ ఫిల్మ్ సొసైటీ, మార్కాపురం వాణిశ్రీ కల్చరల్ అసోసియేషన్, పెనుములి అక్కినేని ఆర్ట్స్ అసోసియేషన్ కూడా 1970 సంవత్సరంలో జీవనజ్యోతి చిత్రానికి ఉత్తమ నటుడిగా శోభన్ బాబునే ఎన్నుకోవడం విశేషం. ఉత్తమ నటుడిగా శోభన్ ఎన్నుకోబడ్డారు. బలిపటం చిత్రానికి గాను మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ మరియు సినీ హెరాల్డ్ మ్యాగజైన్లో. మిగతా 9 సంస్థలు జీవనజ్యోతి చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డులు ప్రకటించారు. ఒకే సంవత్సరంలో ఇలా 8 ప్రముఖ సంస్థల నుండి ఉత్తమ నటుడిగా నటభూషణ శోభన్ బాబు ఎన్నుకోబడినందుకు అభినందిస్తూ తెలుగు సూపర్ స్టార్ శోభన్ బాబు గురించి తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేశన్, కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ మరియు మలయాళ సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్ గారులు ఇచ్చిన పత్రికా ప్రకటనలు చూడండి. ఇలా ఒక భాష నటుడిని అభినందిస్తూ మరో 3 భాషల అగ్రశ్రేణి నటులు పత్రికా ప్రకటనలు ఇవ్వడం, అందులోనూ అభినందించబడ్డ నటుడి కన్నా అభినందించిన ముగ్గురు వారి వారి భాషా చిత్రసీమలో సీనియర్లు మరియు పెద్ద స్టార్ హీరోలు మరియు మకుటం లేని మహారాజులని చెప్పదగ్గ గొప్ప నటులు. ఇది మామూలు విషయం కాదు. ఇలా తెలుగు భాషా నటుడికి జరగడం తెలుగువారు గర్వించదగ్గ విషయం.